హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ అండి. దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ. ఈ కర్రీ రైస్తో తీసుకున్న, చపాతీతో తీసుకున్న, బిర్యానీలోకైనా సరే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దామండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు కూడా వేసానండి. అన్నీ కూడా వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక విడిగా వేయాల్సిన అవసరం లేదండి. మనం ఇలాగా ఫ్రెష్గా పేస్ట్ కూడా చేసుకుంటున్నాం కదా, ఇలా ఫ్రెష్గా చేసి వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మిక్సీ పెట్టేసానండి. ఇప్పుడైతే మన కర్రీ కోసం ఉల్లిపాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఒక గిన్నెలోకి పెరుగు తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత పసుపు, అలాగే కొంచెం కారం, కర్రీకి తగినంత వేసుకోవాలండి. కర్రీకి ఎంతైతే వేసుకుంటామో అంతా కూడా ఈ పెరుగులో వేసుకోవాలి. తర్వాత చిన్న స్పూన్తో గరం మసాలా పొడి వేసాను. 1 స్పూన్ వేసానండి. వేసి బాగా కలపాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసానండి. వేసి బాగా మిక్స్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనకి బాగా కలిసిపోయింది. ఎగ్ కర్రీ కోసం ఇక్కడ నేను ఎగ్స్ని కూడా బాయిల్ చేశానండి. ఎగ్స్ని కూడా ముందుగా ఉడికించుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఎగ్స్ తీసుకుని ఉడికిస్తున్నాను. మీకైతే నేను ఎగ్స్ బాయిల్ అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కర్రీ కోసం అన్నీ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. అలాగే ఎగ్స్ కూడా ఇలా ఘాట్లు పెట్టాను. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మసాలా ఫ్లేవర్ బాగా తీసుకుంటుంది. ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయి. ఇట్లా ఘాట్లు పెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడైతే మనకి ఆయిల్ హీట్ అయింది కదా, తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఫ్రై చేయాలి. ఈ ఆయిల్లోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు, చిటికెడు కారం వేసానండి. వేసి ఒకసారి ఇలాగే ఎగ్స్ని ఫ్రై చేయాలి. ఉప్పు, కారం, పసుపు వేసి ఎగ్స్ వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్కి బాగా ఘాట్లు పెట్టాం కదా, మసాలా ఫ్లేవర్ని బాగా తీసుకుంటుంది. తర్వాత అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, చిన్న దాచిన చెక్క, లవంగాలు, ఒక ఇలాచీ వేసానండి. వేసి ఒకసారి ఫ్రై చేశాను. తర్వాత అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం వేసేసి వేయించాలండి. ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేయాలి. మనం కర్రీకి తగినంత ఉప్పు, కారం, పసుపు పెరుగులో వేసేసాం కాబట్టి మళ్ళీ విడిగా వేయాల్సిన అవసరం లేదండి. ఈ ఆయిల్లో మనం అయితే ఈ పెరుగు మిశ్రమాన్ని బాగా వేయించాలి, బాగా మగ్గించాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయింది. తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అయితే వేసేయాలండి. ఇందులోనే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ విడిగా వేయక్కర్లేదు. ఈ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి దీన్ని కూడా బాగా వేయించాలండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. టమాటా పేస్ట్ కూడా మనకి బాగా మగ్గాలి. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మగ్గించాలండి ఈ పేస్ట్ని. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మంచిగా గ్రేవీ వస్తుంది. రైస్, బిర్యానీలోకి సూపర్గా ఉంటుందండి. చపాతీలకు కూడా అదిరిపోతుంది. నేనైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తున్నానండి. ఇలా దగ్గరికి వచ్చేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి మరొక 2 నిమిషాల పాటు వేయించానండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. మనం బాగా మగ్గించేసాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదండి. తగినంత వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసి బాగా కలపాలండి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒక విధంగా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ దగ్గరికి వచ్చేసాక చూపిస్తున్నాను మీకు. ఇలా చివరిగా కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అలాగే మనకి గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేయాలి. ఇలా దగ్గరికి రావాలండి. ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తే మనకి రెడీ అయిపోయినట్టు. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఈ కర్రీ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి కూడా బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో లేదా బిర్యానీతో సర్వ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.
మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.